ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనుకోగానే ఫస్ట్ చేయాల్సిన పని ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయాలి. ఫోలిక్ యాసిడ్ అనేది చిన్న వైటమిన్ టాబ్లెట్. ప్రతి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు అందరికీ మినిమం 2 నెలల ముందు నుంచి ఈ టాబ్లెట్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ లెవెల్స్, దట్ ఈస్ అ వైటమిన్, ఆ వైటమిన్ లెవెల్స్ బ్లడ్లో తక్కువ ఉంటే బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్లో, ఇతర డెవలప్మెంట్తో ప్రాబ్లమ్స్ కావచ్చు అని ప్రూవ్ అయింది స్టడీస్లో. అందుకని ప్రతి వాళ్ళు ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ ఎవ్రీ డే మినిమం 2 months ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు నుంచి తీసుకోవాలి. అండ్ ప్లాన్ చేసే ముందు థైరాయిడ్ టెస్ట్ ఎలా ఉంది, రక్తం ఎలా ఉంది, రక్తం తక్కువ ఉందా, థైరాయిడ్ వాల్యూస్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా, షుగర్స్ ఎట్లా ఉన్నాయి, ఇవి తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. హైపోథైరాయిడ్ అంటాం, TSH అనే వాల్యూస్ ఎక్కువ ఉన్నా, షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నా బేబీ తయారీలో ప్రాబ్లం కావచ్చు. అందుకని ప్లాన్ చేసుకునే ముందే ఈ 2 చెక్ చేసుకొని కంట్రోల్ ఉండేటట్టు చూసుకొని అప్పుడు ప్లాన్ చేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అదేవిధంగా రుబెల్లా అనే ఇన్ఫెక్షన్, అదొక వైరస్ ఇన్ఫెక్షన్ అనమాట. ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలల్లో ఆ ఇన్ఫెక్షన్ మదర్కి వస్తే బేబీ తయారీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. రుబెల్లా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఒక వ్యాక్సిన్ ఇస్తామన్నమాట. ఆ వ్యాక్సిన్ అవసరం ఉందా లేదా చూసుకోవడానికి రుబెల్లా IgG అనే బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి. వీటితో పాటు బేస్ లైన్ స్కానింగ్ ఒకసారి చేసుకొని గర్భసంచి ఎలా ఉంది, గడ్డలు ఏమైనా ఉన్నాయా, ఓవరీస్ ఎలా ఉన్నాయి, సిస్ ఏమైనా ఉన్నాయా, ఇది చూసుకున్న తర్వాత ఇవన్నీ నార్మల్గా ఉండి ప్లాన్ చేసుకుంటే కాంప్లికేషన్స్ లేకుండా ప్రెగ్నెన్సీ ప్రాపర్గా క్యారీ ఆన్ అవుతుంది.